సార్ ఇప్పుడు స్మితా సబర్వాల్ తన ఎక్స్లో చేసినటువంటి ఒక పోస్ట్ పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉంది. నిజంగా ఆమె మాట్లాడిన దాంట్లో నిజంగా తప్పు ఉంది అనుకోవచ్చా? దాన్ని ఏ రకంగా చూడాలంటారు? నమస్కారం అండి. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, మెరిట్ మీద వచ్చిన ఆమె. సరే, ఆమె ఇతర క్వాలిటీస్ లేదా ఆమె పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. ఇది కేవలం ఆమె అభిప్రాయం, లేదా ఆమె ఈ పర్టికులర్ ఇష్యూ మీద జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ. ఒక ఐఏఎస్ ఆఫీసరు రాంగ్ డిగ్రీ పెట్టుకొని, అంటే డిఫరెంట్లీ ఇన్క్యాపబుల్ కాకపోయినా కానీ తను ఆ కోవకు చెందినాను అని చెప్పి ఒక రిజర్వేషన్ ద్వారా వచ్చి మోసం చేసిన సందర్భంలో ఈమె కామెంట్ చేయడం జరిగింది. ఆమె ఏమన్నదంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ సెగ్మెంట్ పీపుల్, అంటే వాళ్ళకి నేను గౌరవిస్తూనే నా అభిప్రాయము, ఆమె చెప్పిన ప్రకారము ఏమంటే, ఆమె అభిప్రాయము ఎయిర్లైన్స్లో ఉండే పైలట్ డిజబిలిటీ తోటి కనుక ట్రావెల్ అంటే పైలట్ నడుపుతుంటే మీరు ఆ ప్లేట్ ఎక్కుతారా? ఒక డాక్టర్ గారు, డిజబిలిటీ ఉన్న డాక్టర్ సర్జన్గా మీకు ఆపరేషన్ చేస్తే మీరు ఒప్పుకుంటారా? అదేవిధంగా మరొకటి ఆమె చెప్పేది ఏంటంటే, ఈ పర్టికులర్ జాబ్ అనేది చాలా ప్రీమియర్ పోస్ట్ ఇది, కాబట్టి దీనికి సంబంధించి చాలా వర్క్స్ చేయాల్సి వస్తుంది, ఫీల్డ్ వర్క్లని లేకపోతే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, దానికి మరి వీళ్ళంతా సూట్ అవుతారా అని ఒక చర్చ ఆమె తీసుకొచ్చింది. దీనికి సంబంధించి మన బాలలత గారని ఒక మంచి మోటివేటరు, మెంటరు, తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తుంది ఆమె ఇవన్నీ నాకు కామెంట్స్ అన్నీ నాకు షాకింగ్గా ఉన్నాయి. నేను వీల్ చైర్లో ఉన్న ఒక యాక్టివిస్ట్ని నేను చెప్తున్నాను, డిజబిలిటీలో ఉన్న పైలట్స్ 3 పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఇండియాలో ఉండకపోవచ్చు, అది వేరే విషయం, కానీ పనిచేస్తున్నారు. ఒక ఆంకాలజిస్ట్ సురేష్ అని, హెచ్ అద్వానీ, ఆయనకి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ అవార్డు. మరి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయినంత మాత్రాన వాళ్ళకి సమర్థత లేదు అని కాదు, సమర్థత ఉంది, నిరూపించుకోగలుగుతున్నారు. అటువంటప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయటం చాలా తప్పు, పొరపాటు, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆమె కోరుతుంది. ముఖ్యంగా ఆమె ఏమంటుందంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక దివ్యాంగురాలకి మరి పోస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆమె అనర్హురాల, ఆ దివ్యాంగురాలు, మరి ముఖ్యమంత్రి చేసిన ఈ పనిని మీరు విమర్శిస్తున్నారా? మీరు గవర్నమెంట్లోనే పనిచేస్తూ అని చెప్పి ఆమె కోరటం జరిగింది. కాబట్టి 24 గంటల లోపల క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో జైపాల్ రెడ్డి గారి స్మృతి స్థల్ ఆయన దగ్గర అక్కడ నేను నిరసన తెలుపుతానన్నారు. దానికి కారణం ఏంటంటే, జైపాల్ రెడ్డి గారికి అందరికీ తెలిసిన విధంగా ఆయన కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, కానీ ఆయన యొక్క సమర్థత కానీ, ఆయన యొక్క వాగ్దాటి కానీ, ఆయన పార్లమెంట్లో ఉభయ సభల్లో ఆయన మాట్లాడేటప్పుడు కానీ, విధి విధానాల గురించి చెప్పేటప్పుడు కానీ, రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కానీ ఒక హుందాతనంతో చాలా గొప్పగా, గౌరవంగా, మంచిగా, ఎంతో ప్రముఖుడుగా, ప్రఖ్యాత చెందిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచాడు. మరి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి మీరు ఇట్లా కేవలం ఈ పాయింట్ మీద తీసుకొని డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పడం ఏమాత్రం సబబు అనేది ప్రశ్నార్థకమే, చూడాల్సిందే. ఆ విధంగా ఆలోచన అనేది కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఈ రిజర్వేషన్ ద్వారా వచ్చిన యొక్క వ్యక్తులకి లేదా వాళ్ళు చేసే పోస్టులకి సంబంధించి మనం చూసినప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. అంత మాత్రాన ఓన్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళతో వీళ్ళు కంపీట్ కాదు, వీళ్ళకి రిజర్వేషన్లు వద్దంటాం తప్పు. పార్లమెంట్ విజడంలో ఎవరెవరికి ఎలా ఎన్ని రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా 30% స్వాతంత్ర సమరయోధులకు రిజర్వేషన్ పెడితే పెద్ద హ్యూ అండ్ క్రై, ప్రజలంతా వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ అంతా వెళ్ళి స్ట్రైకులు చేస్తుంటే సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది.
దాన్ని మేము 5%కి రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, మీరు వెళ్ళి మీ కాలేజీకి వెళ్ళండి అని. రిజర్వేషన్స్ అనేది ఒక పెద్ద ఇష్యూ. దాని గురించి జరిగేటప్పుడు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత గవర్నమెంట్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తతో మాట్లాడాలి. కొంచెం డేటా అది ఉండాలి. వితౌట్ డేటా ఏదో ఒక కామెంట్ లాగా ఓన్లీ కాంపిటెంట్ పర్సన్స్ మధ్యలోనే ఇది జరగాలనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు ఆర్టికల్ 14 ఉంది. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా ఆల్ సిటిజన్స్ అండ్ ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ అండర్ లా అనేది ఉంటుంది మనకు. మన రాజ్యాంగం చూస్తే అంటే సమానులు అందరూ కూడా, అందరూ సమానమే అనేది ఒక స్ఫూర్తి మనకి ఇచ్చేది. అందరూ సమానమే అంటే బై బర్త్ వచ్చిన కొన్ని డిఫెక్ట్స్ వల్ల, బై యాక్సిడెంట్ల వల్ల వచ్చిన డిఫెక్ట్స్ వల్ల ఆ డిఫెక్ట్ ఉన్న వ్యక్తి, డిఫెక్ట్ లేని వ్యక్తి సమానం ఎట్టవుతాడు? సో వాళ్ళిద్దరికీ పోటీ పెడితే ఖచ్చితంగా డిఫెక్ట్ లేని వ్యక్తికి కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టే ఈ రిజర్వేషన్లు అనేది ఉంచారు. అంటే ఏదైనా కారణం వల్ల ఇనబిలిటీ వస్తే, అది కులం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో, ధనం వల్ల కానీ కొన్ని సందర్భాల్లో, ఆరోగ్యరీత్యా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకి సపరేట్గా కనుక ఒక ఇది జరిపితే, వాళ్ళల్లో కాంపిటెంట్ పర్సన్ ముందుకు వస్తే, అతన్ని మనకు డెవలప్ చేస్తే ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూడాల్సింది మనం ఏంటంటే వాళ్ళ యొక్క మనోభావాలను మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్పారు, వాళ్ళ ధైర్యాన్ని లేదంటే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, మనోభావాల్ని మనం కించపరుచుతూ మాట్లాడకూడదు. వాళ్ళకి ఖచ్చితంగా అలా చేస్తే అది సమాజానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే, ఒకటి ఆ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రాపర్గా అందరూ అర్థం చేసుకోవాలి. ఏ ఏ సందర్భాల్లో ఎందుకు ఒక్కొక్క సెగ్మెంట్కి ఇండియాలో రిజర్వేషన్లు ఇచ్చారు, తర్వాత అది ఎంతకాలం, ఎందుకు దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారు, జీవనయానంలో అనేక మార్పులు ఎందుకు రాలేకపోతున్నాయి, క్రీమీ లేయర్ అని చెప్పి ఎందుకు ఒకటి కొత్త ప్రిన్సిపల్ అనేది వచ్చింది. అంటే రిజర్వేషన్ ద్వారా ఒక స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలకు కూడా మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ సెగ్మెంట్లో కూడా, గవర్నమెంట్లోనే కాకుండా ప్రైవేట్ సెగ్మెంట్లో కూడా రిజర్వేషన్లు కావాలని ఒకటి వస్తుంది. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. అదేంటంటే గతంలో నిర్బంధంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కాలంలో వెట్టి చాకరీ, ఈ దేశంలో కాదు, ఇక్కడి నుంచి పంపించేసేవాళ్ళు వేరే దేశానికి. రాజమండ్రిలో ఒక సెంటర్ ఉండేది, ఇంకెక్కడో ఒక సెంటర్లు ఉండేవి, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి అక్కడ రిక్రూట్ అయ్యి వాళ్ళు పడవల్లో తీసుకెళ్ళిపోయేవారు. అప్పుడు చెప్పడమేమో చాలా మంచిగా చెప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. అక్కడ పోయిన తర్వాత ఈ పడవ ప్రయాణంలోనే కొంతమంది చచ్చిపోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందే మిగలటం, అలా ఉండేది. అక్కడ పోయిన తర్వాత చాలామందిని చాలా విధాలుగా బాధ పెట్టారన్నమాట. అనేక డిఫరెంట్ రూల్స్ ఉంటాయి వీళ్ళ మీద. ఆ రూల్స్ వల్ల తట్టుకొని అక్కడ చేయలేక వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు పని చేయడానికి. ఎందుకంటే ఇక్కడ కులాల మధ్య వ్యత్యాసం, ధనాల వ్యత్యాసం, ఈ పోరాటాలు చూసి దీనికంటే అదే బాగుంది అని చెప్పి వెళ్ళటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాలమాన పరిస్థితుల్లో గతంలో జరిగినటువంటి అనేక కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ విజ్డమ్లో ఈ రిజర్వేషన్స్ అనేవి పెట్టారు. వాటిని ప్రాపర్గా అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని, దాని ద్వారా ఇన్కన్వీనియన్సెస్ ఇతరులకు ఉన్నా కూడా కొంత భరిస్తేనే సొసైటీ మొత్తం ముందుకెళ్తుంది. అలా కాకపోతే చాలా ఇబ్బందికరమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె స్మితా అగర్వాల్ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూనే నేను ఇది చెప్తున్నానని చెప్పి ఒక పాయింట్ అన్నది. కానీ ఆ పాయింట్ మీద ఆమె ఫర్దర్ క్లారిఫికేషన్, నాకు ఈ సందర్భంగా ఇలా అన్నాను, నేను ఎవరిని కించపరచాలని కాదు, నాది పొరపాటు కనుక ఉంటే క్షమించండి కనుక చెప్తే బహుశా ఈ యొక్క ఇష్యూని క్లోజ్ అవుతుంది. అదేవిధంగా బాలలత గారు కూడా కోర్టుకైనా వెళ్తానని చెప్పి
అనటం జరిగింది. ఇలాంటి రిమార్క్స్ అనేవి చేసేటప్పుడు అవి డెరగేటరీగా ఇతరులు ఇబ్బంది పడే విధంగా బాధపడే విధంగా ఉండకూడదు. ఇంకా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ఫర్దర్ కోచింగ్ ఇవ్వాలి, ఫర్దర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఇతరులతోటి కంపీట్ అయ్యే విధంగా వాళ్ళని తయారు చేయాలి అని కూడా చెప్తే బాగుండేదేమో. అలా కాకుండా ఇలా చెప్పడం అనేది ఒక విధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మనోభావాలకి లేదా వాళ్ళ ఆత్మస్థైర్యానికి కొంచెం దెబ్బతీసే విధంగా ఇది ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటిది అన్నింటి కూడా ఖండించాలి మనం. తప్పు ఇది. ఒకరినొకరు గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా భావిస్తూ వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేస్తూ మన కాండక్ట్ వల్ల వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ లేదా వాళ్ళు చేసే కృషి కానీ దానికి మనది సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇలాంటి జరగకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. లా ఏం చెప్తుందంటే పర్టికులర్లీ ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూస్తే మనం బ్రదర్హుడ్ని ప్రమోట్ చేసేదానికి మన యొక్క ఆబ్జెక్ట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసి వాళ్ళలో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి సమర్థతని నొక్కేసే విధంగా మాట్లాడకూడదు, మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు. అలా బాధపడినప్పుడు వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. వాళ్ళ యొక్క కెపాసిటీ ప్రమోట్ కాదు, తగ్గిపోద్ది. అలా చేసినప్పుడు దానికి సంబంధించి కోర్టు పరంగా కానీ చట్టపరంగా కానీ వెళ్ళి రెస్పెక్ట్ ఇవ్వలేదు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి, వాళ్ళకి ఒక చట్టం కూడా ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ డిజేబుల్డ్ పర్సన్స్ అని. దాని కోర్టు కేసు వ్యవహారం కంటే త్రూ కన్సిలియేషన్ మాట గురించి వీళ్ళు అన్నారు, ఆమె చెప్పింది, ఆమె దీన్ని ఆలోచించి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే అవుట్ సైడ్ ద కోర్ట్ అనేది క్లోజ్ అయిపోద్ది. కోర్టుకు వెళ్ళి దీన్ని ఒక ఇష్యూగా చేసుకొని పోయేదానికంటే అందరినీ కలుపుకొని పోవడం అనేది, ఎవరిలో అయినా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నారు కానీ ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండర్ లా అన్నారు కానీ ఈక్వల్స్ అంటే ఎవరు? టూ అన్ఈక్వల్స్ కెనాట్ బి ఈక్వల్స్. ఏ కాంపిటీషన్ మస్ట్ బి అమాంగెస్ట్ అన్ఈక్వల్స్ విత్ అన్ఈక్వల్స్. కానీ ఈక్వల్స్కి గొప్పవాడికిను పేదవాడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ వేలానికి వస్తుంది, ఎవరైనా పాడుకోవచ్చు అని అంటే పాడుకోవడానికి కావాల్సిన కండిషన్స్ ఏముంటాయో దానికి సంబంధించి కొంతమంది కట్టలేరు. కాబట్టి పేదవాడైతే ఇదిగో ఈ పరిస్థితుల్లో పాడుకోవచ్చు అని ఒక కండిషన్ ఉంటే ఖచ్చితంగా వాడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మస్ట్ బి ఫర్ ద అప్లిప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, కానీ సొసైటీ డెవలప్మెంట్కి బ్రేక్ చేసేటట్టు ఉండకూడదు.